మీకు తెలుసా? క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదండి. అది ఒక జీవన విధానం. క్రీస్తు యొక్క జీవన విధానం. ప్రజలు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది తెలుసుకోవడానికి తన సొంత కుమారుడైన క్రీస్తును మహాదేవుడు యెహోవా మన ఈ లోకంలోకి క్రీస్తుని పంపించాడు. అయితే ఇప్పుడు మన చుట్టూ ఉన్న అబద్ధ బోధకులు చాలామంది బైబిల్ గురించి చాలా రాంగ్‌గా చెప్తా ఉన్నారు. పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు తెలుసుకున్నది అది మాత్రమే చెప్తా ఉన్నారు. నిజమైన సత్యాన్ని చాలామంది చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఈ మధ్య. కానీ ఎంతో వరకు అది రీచ్ కావట్లేదు. మీరు ఒకవేళ మీ బోధకుల్ని పరిశీలించండి. బైబిల్ చదవండి. చదివి వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని పరిశీలించి తెలుసుకొని మీరు నమ్మండి. దానికొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నిజమైన దేవుడు అని ఎవరు అని అడిగితే మీరు చాలామంది క్రీస్తు అని చెప్తారు. కాదు కదా! యెహోవా కదా దేవుడు.